అప్పుల్లో ఉన్నాం. నిజమే, భార్యాభర్త ఇద్దరూ కూర్చోవాలి. అనవసరంగా ఎక్కడ ఖర్చు పెట్టాం, ఏం చేస్తున్నాం? ఇవాళ అందరికీ పట్టుకున్న జబ్బు ఏమిటంటే ఈఎంఐ. అవసరం లేని వస్తువులన్నీ కొంటున్నారు ఇక్కడ. ప్రతి వస్తువు చివరికి ఒక యాత్ర చేయాలి ఈఎంఐ. నీకు డబ్బులు లేకపోతే నోరు మూసి కూర్చోరాదా? ఈఎంఐ బట్టి యాత్ర చేయడం ఏంటి? వచ్చాక మళ్ళీ 2 ఏళ్ల పాటు కట్టుకుంటూ ఉంటావా? వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారో గమనించండి. మీరు ₹1,00,000 ఇంటికి లోన్ తీసుకుంటే మీరు కట్టేసరికి పోనీ వీడు 1,00,000 ఎలా తీసుకుంటాడు? వీడి దగ్గర 75 లక్షలు ఉంటే 25 లక్షలు అప్పు చేస్తే పర్వాలా, వీడి దగ్గర 5 లక్షలు కూడా ఉండవు, 95 లక్షలు అప్పు చేస్తాడు. ఎక్కడి నుంచి తీరాలి ఇది? మరి అప్పుల పాలు అయ్యామంటే అవ్వ. అసలు మనకు ఆదాయం లేకుండా అవి ఎలా కొంటామండి? అప్పు లేనిదే అభివృద్ధి లేదు అనేది చాలా పెడసరం మాట. అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. దేశమేనా అంతే, రాష్ట్రమేనా అంతే, వ్యక్తి అయినా అంతే. అప్పు లేని నాడే సుఖంగా ఉంటుంది ఏది అయినా సరే. దానికి ముందు మన వ్యక్తిగత జీవితాలే ఆదర్శం కావాలి. అప్పుల్లో ఉన్నాం. నిజమే, భార్యాభర్త ఇద్దరూ కూర్చోవాలి. అనవసరంగా ఎక్కడ ఖర్చు పెట్టాం, ఏం చేస్తున్నాం? ఇవాళ అందరికీ పట్టుకున్న జబ్బు ఏమిటంటే ఈఎంఐ. అవసరం లేని వస్తువులన్నీ కొంటున్నారు ఇక్కడ. ప్రతి వస్తువు చివరికి ఒక యాత్ర చేయాలి ఈఎంఐ. నీకు డబ్బులు లేకపోతే నోరు మూసి కూర్చోరాదా? ఈఎంఐ బట్టి యాత్ర చేయడం ఏంటి? వచ్చాక మళ్ళీ 2 ఏళ్ల పాటు కట్టుకుంటూ ఉంటావా? వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారో గమనించండి. మీరు ₹1,00,000 ఇంటికి లోన్ తీసుకుంటే మీరు కట్టేసరికి పోనీ వీడు 1,00,000 ఎలా తీసుకుంటాడు? వీడి దగ్గర 75